వైభవంగా శ్రీ కాసిరెడ్డి నాయన గారి 28వ ఆరాధన మహోత్సవము స్థానిక నంద్యాల పట్టణంలోని క్రాంతి నగర్లో వెలసిన అవధూత శ్రీ కాసిరెడ్డి నాయన గారి నిత్య అన్నదాన సత్రంలో 28వ ఆరాధన మహోత్సవమును పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు రాఘవరెడ్డి గారు మాట్లాడుతూ, ఇక్కడ భక్తుల సహాయ సహకారాలతో ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమము నిర్వహించబడుతుందని, ఈ రోజు జరిగేటటువంటి ఆరాధన కార్యక్రమానికి సుమారు 300 మంది భక్తులు హాజరయ్యారని తెలిపారు. జై శ్రీరామ్. పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, మన క్రాంతినగర్ గ్రామంలో వెలిసినటువంటి అవధూత శ్రీ కాసిరెడ్డి నాయన గారి నిత్యాన్నదాన సత్రంలో ఈరోజు నాయన గారి 28వ ఆరాధన మహోత్సవం వైభవపేతంగా నిర్వహించడం అనేది జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఎంతో మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి నాయన గారి కృపకు పాత్రలయ్యారు. అలాగే చుట్టుపట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆశ్రమం అభివృద్ధికి సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా జరపడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎప్పుడు ఇలాగే ఆశ్రమానికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆశ్రమం యొక్క అభివృద్ధికి పాటుపడాలని కోరుతున్నాను. జై శ్రీ. రాయలసీమ ముద్దుబిడ్డ నంద్యాల ముఖ్యమైన పట్టణంలో క్రాంతినగర్లో వెలిసిన ఆశ్రమంలో 28వ కాసిరెడ్డి నాయన ఆరాధన అఖిలాండ బ్రహ్మాండంగా జరుగుతుందండి. ఈ యొక్క ఆరాధన దగ్గర 3000 పైన ప్రజలు వచ్చారు అన్నదానానికి. ఇష్టంగా తృప్తిగా వచ్చి వాళ్ళ యొక్క కొందరు భజన టీంతో, కొందరు యొక్క నిష్టగా, కొందరు స్వామివారికి కానుకలు సమర్పించి కాసిరెడ్డి అనే అన్నప్రదాన్ని తృప్తిగా భుజించి వెళ్ళారు. ఈ కాసిరెడ్డి ఆశ్రమం దినదిన అభివృద్ధి చెందాలని ప్రతిరోజు నిత్యం ఒక రాయలసీమ బిడ్డగానే కోరుకుంటున్నాను. ఓం కాసిరెడ్డి ఆయన కాశీరాన్ని దర్శించుకున్న తర్వాత వాళ్ళు ఒక గొప్ప నిష్ఠతో వచ్చి ఒక ఉపవాస ప్రసాదాన్ని అన్నప్రసాదం కాసిరెడ్డి అన్నప్రసాదం ఏదైతే ఉందో దాన్ని భుజించి ఇష్టంగా తృప్తిగా, క్వాలిటీ కూడా ఫుడ్ చాలా బాగుంది సార్, చాలా చక్కగా ఉంది, అన్నదాన్ని కొనసాగించాలంటారు. అన్నదాన కొరకు ప్రతి ఒక్క భక్తులు ఇష్టంగా తృప్తిగా వాళ్ళకు అన్నదానికి తమ యొక్క అమూల్యమైన కానుకల్ని ధన వస్తు రూపంలో సమర్పించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓం కాసిరెడ్డి నాయన.